తమిళ స్టార్ హీరో విశాల్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసింది. మొన్న జరిగిన ఈవెంట్లో ఆయన బక్కపలచగా అవటంతో పాటు వణుకుతూ ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్టు కనిపించాడు. అయితే ఆయన అనారోగ్యంపై అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపించాయి. కానీ వైద్యులు మాత్రం ఆయన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు. రీసెంట్గా తమిళ నటి ఖుష్బూ విశాల్ ఆరోగ్యంపై ఆయన అభిమానులకు క్లారిటీ ఇచ్చింది. ఇక తాజాగా వివాదాస్పద సింగర్ సుచిత్ర అనారోగ్య సమస్యలు విని సంతోషపడినట్టు నెట్టింట ఓ వార్త షికారు చేస్తోంది. అసలు సుచిత్ర ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. తమిళ హీరో విశాల్ నటించిన మదగజ రాజా చిత్రం 12 ఏళ్ల తర్వాత రిలీజ్కి సిద్ధమైంది. మూవీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ఒక ఈవెంట్ని నిర్వహించారు. ఆ ఈవెంట్కి హీరో విశాల్ హాజరయ్యారు. ఆ ఈవెంట్లో విశాల్ నడవటానికి నిల్చోవటానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఆయన పరిస్థితి చూసి అందరూ బాధపడ్డారు. కానీ అతని బాధను చూసి సింగర్ సుచిత్ర సంతోషంగా ఫీల్ అయ్యిందట. ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సుచిత్ర మాట్లాడుతూ, అభిమానులు చాలా చీప్గా ఉన్నారు. మీరందరూ విశాల్పై జాలి పడుతున్నారు. చాలా సంవత్సరాల క్రితం జరిగిన విషయం నేను మీకు చెబుతాను. ఒకరోజు నా భర్త కార్తీక్ ఇంట్లో లేని సమయంలో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. నేను వెళ్లి డోర్ తెరవగానే విశాల్ చేతిలో వైన్ బాటిల్తో నిలబడి ఉన్నాడు. కార్తీక్ కుమార్ ఇంట్లో ఉన్నాడా అని అడిగాడు. లేడని వాదించి బయటకు నెట్టేసి డోర్ వేశాను. అప్పుడు అతని ప్రవర్తన చూసి షాక్ అయ్యాను. విశాల్ ఆరోగ్యంపై అభిమానులు, తోటి నటులు ఆందోళన వ్యక్తం చేయగా సుచిత్ర చేసిన వ్యాఖ్యలు నిరాధారంగా ఉన్నాయని విమర్శించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సుచిత్ర వివాదాస్పద వ్యాఖ్యలకు ముఖ్యాంశాలు కావటం ఇదే మొదటిసారి కాదు. ఆమె గతంలో తన మాజీ భర్త కార్తీక్ కుమార్తో పాటు పలువురు ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని షాకింగ్ ఆరోపణలు చేసి సోషల్ మీడియాలో చర్చలకు దారితీసింది. నిజానికి విశాల్ ఆరోగ్యం గురించి అందరికీ తెలిసిందే. చెన్నైలోని అపోలో ఆసుపత్రి విశాల్కు వైరల్ ఫీవర్ సోకిందని, పూర్తి విశ్రాంతి తీసుకోవాలని నిర్ధారిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సుచిత్ర ఇలా మాట్లాడటం తప్పు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.